1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్, స్టోరీ టెల్లర్ శైలజ విశంశెట్టి గారు. సో పెళ్లి, ఈ మధ్య కాలంలో అందరికీ పెళ్లి మీద బోల్డ్ అన్ని సందేహాలు ఉన్నాయి, నమ్మకం తక్కువైపోయింది. అసలు ఈ పెళ్లి అంటే ఏంటి, ఈ పెళ్లి ఎందుకు ఇంత పవిత్ర బంధం, దీని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఏంటో అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. నేను అన్నట్లు పెళ్లి అనేది కొంతమందికి చాలా ఇష్టమైంది, కొంతమందికి భయం వేసేది. అవును, ఎలా ఉన్నా కూడా పెళ్లి అంటే మాత్రం ఒక పవిత్ర బంధం. అసలు ఈ పెళ్లి ఒక పవిత్ర బంధం అనడానికి పుట్టు పూర్వోత్తరాలు ఏంటమ్మా? పుట్టు పూర్వోత్తరాలు అంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే ఈ పెళ్ళి మనం ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా చూడండి సీతారాముల్ని ఆదర్శంగా తీసుకుంటాం కదా. అయితే ఈ సీతారాముల వివాహానికి ముందు అంటే వాళ్ళ తండ్రి దశరథుడు, ఆయనకి ఎంతమంది భార్యలు? 3 మనకు తెలిసి కదా. అయితే దీని వెనక ఇంకో స్టోరీ ఉంది. ఏంటంటే అప్పట్లో ఒక రాజు క్షత్రియులందరినీ, భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ చంపేస్తాను అని శపథం పడతాడు. ఏం చెప్తాడంటే అందులో మినహాయింపులు ఉంటాయన్నమాట. ఎప్పుడు యజ్ఞం చేసే అతన్ని, అలాగే ఎప్పుడు నిత్య పెళ్లి కొడుకు 16 రోజులు పండగలో ఉన్నవాడిని చంపను అంటాడు. జనకుడు వచ్చి యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, ఆయన్ని టచ్ చేయలేదు ఆ ప్రతిజ్ఞ చేసిన అతను. అలాగే మన దశరథుడిని కూడా టచ్ చేయలేదు. ఎందుకు? ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు 16 రోజుల పండగలో ఉండేవాడు. అంతమంది భార్యలు, అంత కానీ బయటకు వచ్చేసరికి 3. కానీ అక్కడ నుంచి టర్న్ తీసుకొని ఆ శ్రీరాముడు ఒక ఆదర్శాన్ని మొత్తం ప్రపంచానికి, అంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్, ఇప్పటి వరకు ఉన్న ఈ ట్రెండ్ అంతటికి కూడా యుగాల ముందు వేసిన దారి ఒకరికొకరు అని. ఓకే. సో అక్కడి నుంచి పెళ్ళి అనుకోండి స్టార్ట్. ఇంకా ముందుకెళ్ళామనుకోండి, ఆదిమానవులు మీకు తెలుసు, ప్రిమిటివ్ మ్యాన్ అంటాము. సో ఈ ప్రిమిటివ్ మ్యాన్ ఎలా ఉండేది అంటే వాళ్ళల్లో అందరూ నదుల పక్కన కాపురాలు చేస్తూ ఉండేవారు. ఆ నది తీరాల్లో ఉండి, లేదా ఇక్కడ నీరు తగ్గిపోయిన తర్వాత ఇంకో చోటకి అట్లా గుంపులుగా వెళ్ళిపోతూ ఉండేవారు. వెళ్ళినప్పుడు ఏమయ్యేది, వీళ్ళు అందరూ కలిసిమెలిసి కలగాపులగంగా ఉండేవాళ్ళు. నాకు ఇష్టమైన వాళ్ళతో నేను, నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు, ఎవరి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు లాగా అలా ఉండేవాళ్ళు. ఎవరి పిల్లలు ఎవరో ఎవరికి తెలిసేది కాదు, అంతా ఒకటేగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కొంచెం తెలివితేటలు పెరిగి ఆ నిప్పు పుట్టింది, పంట పండించడం తెలిసిందో, అప్పుడు ఇది నాది, నా ఆస్తి లాంటివి మొదలైంది. అప్పుడు నా ఆస్తి ఇవ్వాలంటే ఎవరు కావాలి? పిల్లలు కావాలి, నా వాళ్ళకే ఇవ్వాలి. సో నా వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళు నా పిల్లలా మరెవరి పిల్లలా అనేది వచ్చినప్పుడు ఒక కట్టుబాటు ఏర్పడి, ఒకరికొకరు వాళ్ళకి పిల్లలు, సో వాళ్ళకి ఇస్తాం ఆస్తిలాగా. సో అలా మారుతూ 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 ఈ సిస్టమ్ ఇలా వచ్చింది. మీరు చూడండి, ముందల 8 రకాల పెళ్ళిళ్ళు చెప్తారు మనకి, పాణిగ్రహణం అంటారు కదా, అలా అలా చెప్తూ రాక్షస వివాహం, అలా అన్ని వివాహాలు చెప్తూ వచ్చారు. సో నిలబడి వివాహం వ్యవస్థ నిలబడింది అంటే ఒక కట్టుబాటు తీసుకురావడానికి సొసైటీలు, అంతే కదా. మరి ఒకరికొకరు, ఒకరికి ఆ ఇద్దరికి ఉన్న సంతానం లాగా ఒక కట్టుబాటు తీసుకొని వచ్చారు. ఆ కట్టుబాటు వ్యవస్థ సాగుతూ సాగుతూ ఉమ్మడి కుటుంబాలు కదా, ఉమ్మడి కుటుంబాల్లోంచి మళ్ళీ పురుషాధిక్యం, మళ్ళీ మాతృస్వామ్యం, అలాగే మళ్ళీ వచ్చి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత పెళ్ళి అనగానే బాజాలు, భజంత్రీలు, నగలు, నాణ్యాలు, ఇంతవరకే మనం ఆలోచిస్తున్నాం. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు, కట్నాలు, కానుకలు, ఇవి ఆలోచిస్తున్నాం. కానీ పెళ్ళికి ఉండవలసింది ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటున్నారు, ఎవరని చెప్పట్లేదు. దీనికి మనకి పెళ్ళి ఎందుకు అంటే చెప్తారు, మనం భూమి మీదకి వచ్చిన పర్పస్లో దేవరుణం, ఋషి రుణం, మన పితృ రుణం తీర్చుకోవాలంట. అందుకని వీళ్ళిద్దరూ ఆ భార్యాభర్త కలిసి ఆ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ రుణాలు తీర్చుకోవాలి అని. సో మనం వచ్చి అవేమీ పిల్లలకి చెప్పటం లేదు, నెక్స్ట్ జనరేషన్కి అందించటం లేదు. మనం ఏమనుకుంటున్నాం, పెళ్ళంటే ఒకరోజు సీనరీ, మీరెంత ఇస్తారు, మేమెంత ఇస్తాం, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కదా, ఎంగేజ్మెంట్ మనకు అంటారు కదా ఇప్పుడు జోక్, ఏమని, ఎంగేజ్మెంట్ రింగ్
వెడ్డింగ్ రింగ్, అవును. తర్వాత సఫరింగ్, సఫరింగ్. అది కూడా రింగ్. ఇంగ్లీష్. సో సో ఇప్పటి పరిస్థితి అలా తయారవడం వల్ల అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం, ఎవరి కోసం చేసుకుంటున్నాం, పేరెంట్స్ని ప్లీజ్ చేయడానికి చేసుకుంటున్నామా, సొసైటీలో నాకు కూడా పెళ్ళైంది అని చెప్పడానికి చేసుకుంటున్నామా, లేకపోతే ఆ పెళ్లిలో చేసిన ప్రామిస్ అర్ధేచ మోక్షేచ రామేచ నాతిచ రామి దానికోసం చేసుకుంటున్నామా, కలిసి నడుస్తామా? ఈ కాలం పిల్లలకి ఆ అవగాహన తగ్గిందేమో. 100% అమ్మా. పెళ్ళి అనేటప్పటికీ అందరూ నాకు ఇలా కావాలి అలా కావాలి, ఒక 10,000 మంది అతిథులు, 1000 రకాల వంటకాలు, ఇలా అన్నీ చేసుకుని గ్రాండ్గా చేసుకుంటున్నాం, ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు నేను ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, వావ్ చాలా బాగా చేశారు, మంచి ఐటమ్స్ పెట్టారు, ఎంత గ్రాండ్గా ఉంది. కానీ ఒక్క మాట ఆలోచించండి, మన ఇద్దరం మళ్ళీ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మళ్ళీ కలుస్తామా, ఎలా ఉన్నారు మీరు అని అడుగుతామా? ఎవ్వరం అడగం కదా. పెళ్లి ముందల మీరు ఎలా ఉండబోతున్నారు అని ఎవరు చెప్పట్లేదు, తర్వాత మీరు ఎలా ఉన్నారు అని ఎవరు అడగట్లేదు. సో మరి పెళ్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా కొంతమంది ఇప్పుడు చేసుకోము అంటున్నారు పెళ్ళి అసలు. అవునమ్మా. సో ఎందుకు చేసుకోము? బాధ్యతలకి భయపడా, లేకపోతే ఒక హ్యాపీ ఫ్రీ లైఫ్కి అలవాటు పడా? సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు. అంటే ఏమవుతుందంటే ఆ చిన్న పెళ్ళి అనే బంధం అది చిన్నగా కనపడచ్చు, కానీ ఆ బంధం దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఇన్ యర్ లైఫ్. కట్టుబడి ఉండడానికి, కట్టుబాటులో ఉండడానికి కదా. సొసైటీలో వీళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వీళ్ళు. సో ఈ కట్టుబాటు తేవడానికి ఆ కాన్సెప్ట్ వచ్చింది అనుకున్నాం అనుకోండి. అనుకున్నా కూడా ఆ కాన్సెప్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం కదా, మనము ఆ కట్టుబాట్లన్నీ దాటేస్తున్నాం కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు పవిత్ర బంధమా అది, లేకపోతే ఒక అనుబంధమా, ఏం కావాలి అసలు పెళ్లిలో? దిస్ ఇస్ వాట్ చేసుకునే వాళ్ళు ఆలోచించాలి. ఏం కావాలి అసలు ఆ పెళ్లి నుంచి, ఏం కావాలి? ఆస్తుల సంరక్షణ, వారసత్వాన్ని పెంచి పోషించుకోవడానికా, లేకపోతే కుటుంబాన్ని విస్తరింప చేయడానికా, దేనికి కోరుకుంటున్నాం పెళ్ళి అనేది? సో అప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు, అన్ని సంవత్సరాల పాటు సీత ఆయనతో అలాగే ఉంది, ఆ ఒక్క సంవత్సరం ఆయన వేదన పడ్డాడు. సో ఆయన వెళ్ళి తీసుకొని వచ్చాడు. అంటే ఆ స్టోరీ ఆ వివాహ బంధ పటిష్టతకి నిదర్శనం కదా ఈ రోజు కూడా. మరి ఎందుకు ఇంటింటా రామ కళ్యాణం, ప్రతి ఊర్లో రామ కళ్యాణం, ప్రతి వాడలో రామ కళ్యాణం జరుగుతోంది, అయినా కూడా మనం ఆ కాన్సెప్ట్ని ఇంకించుకోవటం లేదు. సో మీరు అడిగిన ఒక్క చిన్న ప్రశ్నకి నేను అంతే అమ్మా. లేదమ్మా, మీరు అన్నది కరెక్ట్, ఇంట్లో చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో నిజంగా పెళ్ళి అంటే ఫస్ట్ మనం అదేంటో తెలుసుకునేకి నేను అమ్మ నీ కోసం అడిగానండి. థ్యాంక్ యూ.